Hello everyone, myself Manohar and my YouTube channel name is Manu Infinity Math. Today we discuss basic maths for 5th to 10th classes. In that we'll discuss first part as number system. So in number system, first type of numbers we have that are natural numbers. Natural numbers. So natural numbers are represented with capital N. Now before moving on to the definition చెప్పుకునే ముందు మనం numbers అంటే ఏంటో ఎగ్జాంపుల్స్ చూద్దామండి. So I'll write some examples of numbers. So that numbers are 1, 2, 3, 4, 5 up to infinity. ఏ numbers రాస్తున్నామండి? 1, 2, 3, 4, 5 up to infinity. So these are the natural numbers. మరి ఇవే ఎందుకు నేచురల్ నంబర్స్ అయినాయో విల్ డిస్కస్ ఇన్ ద డెఫినేషన్. సో ఇప్పుడు ఒక పిల్లాన్ని లేపి నేను క్లాస్లో ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయమంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడండి, ఈ స్టార్ట్ విత్ 1, 1, 2, 3, 4, 5 లైక్ దట్. ఓకే, లేదంటే ఒక బస్లో నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి. ఎలా కౌంట్ చేస్తాం? 1, 2, 3, 4, 5 లైక్ దట్. ఇయర్ వీఆర్ నాట్ యూజింగ్, ఇక్కడ మనము 0, 1, 2, 3 అని అలా యూస్ చేయట్లేదు, లేదంటే నెగిటివ్ నెంబర్స్ యూస్ చేయట్లేదు, -1, -2, -3 లైక్ దట్ వీఆర్ నాట్ యూజింగ్. వీఆర్ యూజింగ్ ఓన్లీ numbers starting from 1, right? So the coming to the definition is nothing but counting numbers are called natural numbers. అంటే మనం ఏ నంబర్స్ అయితే కౌంటింగ్ పర్పస్ యూస్ చేస్తామో ఆ నంబర్స్ని న్యాచురల్ నంబర్స్ అంటారు. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి డెఫినేషన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ నంబర్స్ వీ హ్యావ్ దట్ ఆర్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ W. ఈ రిప్రజెంటేషన్ ఎందుకో చూడండి ఒకసారి. మనకి హయ్యర్ క్లాసెస్ వెళ్ళిన తర్వాత ఇలా ఇస్తాడండి, n బిలాంగ్స్ టు స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటాడు. అంటే మీరు ఈ n వాల్యూ ఏది తీసుకున్నా ఫ్రమ్ న్యాచురల్ నెంబర్ సెట్లో ఉంటే తీసుకోవాలి, లేదంటే ఏ బిలాంగ్స్ టు R అంటాడు. అంటే ఏ వాల్యూ ఏది తీసుకున్నా ఫ్రమ్ రియల్ నెంబర్ సెట్లో ఉంటే తీసుకోవాలి. ఓకే, సో ఫర్ దిస్ we use the notation, right? Now before going into the definition of whole numbers, write the examples of whole numbers. See, I am writing here 1, 2, 3, 4 and up to infinity. Now by seeing this మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న నంబర్స్ ఇక్కడ ఉన్నాయి. దట్ మీన్స్ హోల్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ వన్స్ అగైన్ న్యాచురల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్ కాదని ఎక్స్ట్రా 0 తీసుకుంటామండి. సో నౌ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నంబర్స్ అలాంగ్ విత్ 0. సో న్యాచురల్ నంబర్స్ మనం ఎంతో డినోట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను n అని రాసేస్తున్నానండి సింపుల్గా. ఓకే, now next kind of numbers we have that are integers. ఇంటీజర్స్ ని క్యాపిటల్ ఐతో కానీ క్యాపిటల్ జెడ్తో కానీ నోటేట్ చేసుకుంటామండి. ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్సే వాడాలి, స్మాల్ లెటర్స్ యూస్ చేయకూడదు. ఓకే, నౌ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్. డెఫినేషన్ రాసే ముందు ఎగ్జాంపుల్స్ రాస్తా చూడండి. ఎగ్జాంపుల్స్లో ఐఎమ్ రైటింగ్ 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ మనకి ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటీజర్స్లో కానీ న్యాచురల్ నెంబర్స్ వచ్చాయి, రైట్? నెక్స్ట్ ఇంకా 0, దట్ మీన్స్ ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ వచ్చాయి. ఇవి కాదని ఇంకా మనకు ఉన్న నెంబర్స్ ఏవంటే నెగిటివ్ నెంబర్స్ దట్ ఆర్ -1, -2, -3 అప్ టు -infinity. సో డెఫినేషన్కి వచ్చేసరికి ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ మీరే చెప్పేయచ్చు, ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ natural numbers, whole numbers along with ఏ numbers ఉన్నాయి? Negative numbers. So this is the definition of integers, right? Now ఈ మూడిటికి some relations ఉన్నాయి, just see that relations. So we'll take this as note point. Now నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాను, ఇప్పుడు అది కరెక్టో కాదో గెస్ చేయండి. స్టేట్మెంట్ వచ్చేసరికి ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్. అంటే ఏం చెప్తున్నా ఇక్కడ నేను, న్యాచురల్ నంబర్స్ అన్నీ హోల్ నంబర్స్ అని అడుగుతున్నా. కరెక్టా కదా? ఎస్. చూడండి, న్యాచురల్ నంబర్స్లో ఉన్న నంబర్స్ అన్నీ హోల్ నంబర్స్లో ఉన్నాయా?
That means we can say all natural numbers are whole numbers. So first point is all natural numbers are whole numbers, right? Now second point, second statement, all natural numbers are integers. Correct కదా? natural numbers అన్ని ఇంటీజర్సా కాదా అని అడుగుతున్నా. natural numbers లో ఉన్న numbers ఏమున్నాయి? 1 up to infinity. అవి ఇక్కడ ఉన్నాయి కదా. So we can pass one more statement is all natural numbers are ఏ numbers అండి? integers. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. కరెక్టా కదా? హోల్ నంబర్స్ అన్నీ ఇంటీజర్స్ అంటున్నా, కరెక్టేనా? ఎస్, ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఎందుకు? హోల్ నంబర్స్లో ఉన్న నంబర్స్ అన్నీ ఇంటీజర్స్లో ఉన్నాయి. సో ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. నా ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కరెక్టో కదా చెప్పండి. ఆల్ హోల్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. ఏమని అడుగుతున్నా? హోల్ నంబర్స్ అన్నీ న్యాచురల్ నంబర్స్ అవుతాయా అని అడుగుతున్నా. అవుతాయా అండి హోల్ నంబర్స్ అన్నీ న్యాచురల్ నంబర్స్? హోల్ నంబర్స్ అంటే 0 1 2 3 4 ఉన్నాయి. ఇవన్నీ న్యాచురల్ నంబర్స్లో ఉన్నాయా? లేవు కదండి. 1 2 3 4 ఉన్నాయి, బట్ 0 లేదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. ఏది? ఆల్ హోల్ నంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నంబర్స్. అంటే ఇఫ్ ఐ గో రివర్స్లీ ఇట్ వోంట్ బి ట్రూ. క్లియర్? సో ఈ రిలేషన్స్ తెలియాలండి మనకి నంబర్స్ మధ్యలో. ఇఫ్ యూ లైక్ ద కాన్సెప్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ న్యూ నోటిఫికేషన్స్. That means you don't miss any of my new classes. Thank you very much.